నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే నేను ఈ బ్లౌజ్‌కి బార్డర్ అటాచ్ చేసి వర్క్ అయితే వేస్తున్నానండి. ఇక్కడ శారీ కలరు, బ్లౌజ్ కలర్ సేమ్ పింక్ అయితే వచ్చేసిందనమాట. ఇలాగా నేను హాఫ్ వైట్‌లో అలాగే ఇది సిల్వర్ షేడ్ కింద కూడా వస్తుందనమాట. బ్లౌజ్ కలర్ క్రీమ్ కాదు, హాఫ్ వైట్ కాదు, డిఫరెంట్ కలర్ అనమాట. ఈ బ్లౌజ్ పీస్ అయితే హాఫ్ పట్టు తీసుకొని డిజైన్ అయితే వేస్తున్నాను. ఈ బ్లౌజ్ నేను చేసి ఆల్మోస్ట్ 2-3 మంత్స్ అయితే అయిపోతుంది. ఇప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను ఫస్ట్ హ్యాండ్ సెంటర్ అనేది చూసుకున్నాను. ఫస్ట్ హ్యాండ్‌కి కింద వర్క్ అయితే వేసేస్తున్నాను అనమాట. ఫస్ట్ బార్డర్ అటాచ్ చేసుకోవాలి కదా, అటాచ్ చేసుకోవడానికి నేను కట్ వర్క్ బార్డర్ అనేది వేరే డిజైన్ నుంచి అయితే తీసుకున్నాను. నా దగ్గర మిషన్‌తో పాటు వచ్చిన డిజైన్స్‌లో ఉండేది అయితే తీసుకున్నాను అనమాట. అదైతే వేస్తున్నాను. ఇక్కడ 2 బార్డర్స్ కూడా ఒకటేసారి సెట్ చేసేసుకున్నాను. ఇలా సెట్ చేసుకున్న తర్వాత కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. 2 కూడా కరెక్ట్‌గా వచ్చేలాగా అయితే పెట్టుకోవాలి. ఇక్కడ ఫ్రేమ్ అనేది కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకోవాలన్నమాట. మనం ఫస్టే 1-2 సార్లు ఫ్రేమ్ చెక్ చేసుకున్నామంటే కనుక వర్క్ చేసేటప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదన్నమాట. లేదంటే నీడిల్స్ అనేవి ఫ్రేమ్‌కి తగిలి నీడిల్స్ అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇక్కడ నేను 2 బార్డర్స్ కూడా ఒకటేసారి సెట్టింగ్ అయితే చేసేసుకుని ఫ్రేమ్ ఏరియా అనేది చెక్ చేసుకున్నాను. ఇక్కడ ఒకవైపు ఏమో దూరంగా ఒకవైపు దగ్గరికి వచ్చింది కదా, మళ్ళీ ఫ్రేమ్ అనేది కొంచెం పక్కకు చెప్పుకుని అడ్జస్ట్ అయితే చేస్తున్నాను. 2 హ్యాండ్స్ కూడా కరెక్ట్‌గా క్లాత్‌కి సెంటర్‌కి వర్క్ వచ్చే విధంగా చూస్తున్నాను అనమాట. ఇలా చూసిన తర్వాత ఫస్ట్ అయితే బార్డర్ అయితే వేస్తున్నాను. అంటే ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి కరెక్ట్‌గా సెంటర్‌కి అయితే సెట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ బార్డర్ అనేది కట్ చేసేసుకున్నానండి. కట్ చేసేసుకుని బార్డర్ సెంటర్ కూడా మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ బార్డర్ని అయితే కింద వైపు ఫోల్డింగ్ చేసేసి పైన అవుట్లైన్ అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. మనం ఇలా డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేదంటే మిషన్ మీద బార్డర్ అనేది జాయిన్ చేసేసుకోవచ్చు అనమాట. నేను ఇది ఫస్ట్ టైం వేయడం అనమాట. కొంచెం టెన్షన్గా వేసాను, కానీ ఫస్ట్ టైం వేసిన బాగానే వేసాను అనిపించింది. నీట్గానే వచ్చింది అనమాట. ఇక్కడ నేను కట్ వర్క్ అనేది బార్డర్ మీదకి రాకుండా ఇక్కడ ప్లెయిన్ క్లాత్ ఉంది కదా, మనం తీసుకున్న హాఫ్ పట్టు క్లాత్ ఉంది కదా, హాఫ్ పట్టు క్లాత్ మీదకి కట్ వర్క్ అనేది వచ్చే విధంగా అయితే వేస్తున్నాను అనమాట. ఫస్ట్ క్లాత్ అవుట్లైన్ ఎక్కడికి వస్తుందో చూసుకుని అక్కడ బార్డర్ అనేది పెట్టేసి ఫోల్డింగ్ చేసేసి ఇలా స్టిచ్ అయితే వేసేస్తున్నానండి. ఫోల్డింగ్ చేసేస్తే మనకు నీట్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ మనకి అవుట్లైన్ వేస్తుంది కదా, అవుట్లైన్ అనేది స్టిచ్ చేసేసిన తర్వాత బార్డర్ అనేది మళ్ళీ పైన ఒక లైన్ అనేది స్టిచ్ చేస్తుంది అనమాట. స్టిచ్ వేసే వరకు కూడా క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసేసి నీట్గా పట్టుకోవాలన్నమాట, ముడతలు రాకుండా. ఫస్ట్ కింద ఉన్న కట్ వర్క్ అయితే వేసేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, హ్యాండ్తో మనం క్లాత్ అనేది క్రాస్గా వెళ్ళిపోకుండా నీట్గా పట్టుకోవాలన్నమాట. పట్టుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ వర్క్ అనేది వేస్తున్నాను అనమాట. ఇది మనం క్లాత్ అనేది బార్డర్ నీట్గా పట్టుకుంటే ముడతలు లేకుండా నీట్గా వస్తుంది అనమాట. ఇక్కడ లైన్ అయితే వేసేస్తుంది. ఇప్పుడు కింద కట్ వర్క్ లైన్ అయితే స్టిచ్ చేస్తుందండి. ఈ కట్ వర్క్ లైన్ అయితే నేను పైన ప్లెయిన్గా ఉన్న క్లాత్ మీద వేసాను అనమాట. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ ఆల్రెడీ వేసేసాను. ఇంకా కట్ వర్క్ వేయడమే అనమాట. మనకి శారీలో టిష్యూ క్లాత్ అలా వచ్చినప్పుడు వర్క్ అనేది అంత నీట్గా కనబడదు అనమాట. పట్టు క్లాత్ తీసుకుని ఇలా బార్డర్ వేసుకుంటే మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ దీనికైతే 2 అవుట్లైన్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ అవుట్లైన్ బార్డర్ మీద వచ్చేలా వేసాను పైకి, తర్వాత వచ్చేసి కిందకి వచ్చేలా వేసాను. ఇక్కడ కట్ వర్క్ అయితే స్టిచ్ చేస్తుంది అనమాట. ఇక్కడ 2 హ్యాండ్స్ కూడా ఒకటేసారి సెట్ చేసేసుకున్నాం. 1 సైడ్ హ్యాండ్ స్టిచ్ చేసేసిన తర్వాత ఇంకొక సైడ్ హ్యాండ్ కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడైతే ఒక చోట స్టిచ్ ఏదో పడలేదండి, చాలా డేస్ అయింది కదా వీడియో తీసి, నేనైతే కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట. ఇక్కడ సెంటర్లో గోల్డ్ లైన్ వస్తుంది కదా, అదైతే స్టిచ్ చేయలేదు అనమాట. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఆ గోల్డ్ లైన్ కూడా స్టిచ్ చేసేస్తున్నాను. ఇలా మనం వర్క్ వేసేటప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలండి. 1-2 సార్లు క్లాత్ అనేది ఫ్రేమ్ మీద ఉండగానే వర్క్ నీట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ క్లాత్ రిమూవ్ చేసామంటే వర్క్ సెట్ చేయడానికి మళ్ళీ టైం అనేది చాలా పడుతుంది అనమాట. సెట్ చేయొచ్చు, కానీ చాలా కష్టపడాల్సి ఉంటుంది అనమాట. అందుకని ఫ్రేమ్ మీద
వర్క్ ఉండగానే మనం కరెక్ట్గా అయితే సెట్ చేసుకోవాలన్నమాట. వన్ సైడ్ కింద కట్ వర్క్ బార్డర్ అయితే వేసేసానండి. ఇంకా రెండో సైడ్ కూడా కట్ వర్క్ బార్డర్ అనేది జాయిన్ చేస్తున్నాను. ఇక్కడ మనం క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసి పట్టుకోవాలండి. నీట్ గా ఫోల్డింగ్ చేసి పెట్టుకుంటే మనకి బార్డర్ అనేది బ్లౌజ్ కి అలాగే వచ్చింది అన్నట్టుగా ఉంటుంది అనమాట. జాయిన్ చేసాం అన్నట్టు కూడా తెలియదు. ఈ బ్లౌజ్ అనేది చాలా బాగా నచ్చిందండి కస్టమర్కి అయితే. ఫస్ట్ అవుట్లైన్ వేసేసింది. అవుట్లైన్ వేసేసిన తర్వాత ఒక లైన్ ఎంబోజింగ్ లైన్ వస్తుంది అనమాట. మొత్తం 3 లైన్స్ వస్తాయి. 3 లైన్స్ వేసేసిన తర్వాత కింద కట్ వర్క్ అనేది వస్తుంది అనమాట. ఈ బార్డర్ వేసేటప్పుడు మాత్రం మన క్లాత్ అనేది అస్సలు ముడతలు రాకుండా చూసుకోవాలి. అలాగే మన హ్యాండ్స్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇలా కట్ వర్క్ వేసేసాను కదా, ఇప్పుడు పైన ఈ డిజైన్ లో వచ్చిన హ్యాండ్ అయితే వేస్తాను. మన ఈ హ్యాండ్ కూడా కరెక్ట్ గా చూసుకుని క్లాత్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలండి. ఫోల్డింగ్ పెట్టేసుకుని మళ్ళీ అక్కడి నుంచి మనం వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలన్నమాట. క్లాత్ ఎక్కడ నీట్ గా ముడతలు లేకుండా నీట్ గా పట్టుకోవాలన్నమాట. మన హ్యాండ్ తో పెట్టుకోవాలి. అలాగే హ్యాండ్ పెట్టేటప్పుడు నీడిల్ దగ్గర మన హ్యాండ్ అనేది వెళ్లకుండా జాగ్రత్తగా అయితే చూసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ అవుట్ లైన్ వేసేస్తుంది. ఇంకా మనం క్లాత్ అనేది పట్టుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. అవుట్ లైన్ వేసేసిన తర్వాత వర్క్ అనేది అదే రన్ చేసేస్తుంది. నేను కొంచెం బార్డర్ కిందకి వచ్చేలా పెట్టాను, ఎందుకంటే ఇక్కడ 2 లైన్స్ అనేవి ఉన్నాయి కదా, ఆ లైన్ నుంచి వర్క్ అనేది అవుతుంది అనమాట. ఈ డిజైన్ చాలా బాగుందండి, ఎంబోజింగ్ గా ఉందన్నమాట. డిజైన్స్ అనేవి వేస్తేనే మనకు లుక్ అనేది తెలుస్తుందండి. చూసారు కదా ఈ హ్యాండ్ అనేది ఎంత నీట్ గా వచ్చిందో. డిజైన్ అనేది చాలా ఎంబోజింగ్ గా చాలా గ్రాండ్ గా ఉంది. శారీలో ఓన్లీ 2 కలర్స్ ఆప్షన్ ఉంది కాబట్టి ఈ 2 కలర్స్ తోనే హైలైట్ చేశాను. బ్లౌజ్